రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగితే ప్రత్యేక రాష్ట్రంలో మన సంస్కృతిని ఎందుకు పునరుజ్జీవింపజేయలేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల బిడ్డల భావోద్వేగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వరాష్ట్రం కోసం సకల జనులను తెలంగాణ తల్లి ఐక్యం చేసిందన్న సీఎం రేవంత్ ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదని అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకునే విగ్రహాన్ని రూపకల్పన చేశామన్నారు సీఎం రేవంత్. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తాము సభలో ప్రతిపక్షానికి విలువనిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు రావకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. సభకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్తే బాగుండేదన్నారు బట్టి విక్రమార్క. అన్ని జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి ఉంటామన్న ఉత్తమ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణకే ఉండాలనేది సోనియా నిర్ణయమన్న ఉత్తమ్ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్తోనే విగ్రహం తయారు చేశామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ చిహ్నంలో మార్పు చేయలేదని చెప్పారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంతో ముందుకెళ్లినప్పుడే విజయం సాధించవచ్చన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానంలో నిలవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. హైదరాబాద్ వెంకటరావు నగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థను మంత్రి సీతక్క సందర్శించారు. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోపే సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్ల విధ్వంస పాలన నుంచి పునరుద్ధరణ వైపు తెలంగాణ నడుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆటలు నిత్య జీవితంలో భాగం కావాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అంబర్పేటలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు కప్ అందించారు ఎమ్మెల్యే వివేక్. కవులు, కళాకారులు, మేధావులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విగ్రహం గ్రామీణ ఆడబిడ్డను పోలి ఉద్యమానికి, రౌద్రానికి మారుపేరుగా ఉందన్నారు. గతంలో ఉన్న విగ్రహం రాచరికపు పోకడలతో ఉందని విమర్శించారు. బతుకమ్మ, బోనం తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక అన్నారు. విగ్రహం రూపం రాజకీయ కోణంలో చూడొద్దన్నారు జీవన్ రెడ్డి. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించి అక్కడ శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ పోకడలతో పార్లమెంటును నడిపిస్తున్నారని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. అంతకుముందు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్న కేటీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని చెప్పారు. నిరాహార దీక్షతో కేసీఆర్ ఢిల్లీ లీడర్లను వణికించి తెలంగాణ తీసుకొచ్చారన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించారు కేటీఆర్. అదానీ ఇష్యూపై కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ అదానీని చోర్ అంటే రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అంటున్నారని ఆరోపించారు. ఒకే అంశంపై గల్లీ కాంగ్రెస్ ఒకలా, ఢిల్లీ కాంగ్రెస్ మరొకలా వ్యవహరిస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా అదానీ ఇష్యూపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను దేశ ప్రజలకు చెబుతామన్నారు హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ కోదండరాం. మన పోరాటాలు, సంస్కృతికి, త్యాగాలకు ప్రతిరూపకంగా విగ్రహం ఉందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరాడంబరంగా రూపొందించినందుకు, కళాకారులు ప్రతిష్ఠిస్తున్నందుకు రేవంత్ సర్కార్కు అభినందనలు తెలిపారు కోదండరాం. రైతుల నిరసన, మణిపూర్ హింసాత్మక ఘటనపై రాజ్యసభలో చర్చకు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సోనియా గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయన్న కేంద్ర మంత్రి రిజిజు ఆరోపణలపై విపక్షాలు నిరసన తెలిపాయి. జార్జ్ సోరెస్ కాంగ్రెస్ మధ్య సంబంధాలపై చర్చ జరగాలని బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్ డిమాండ్ చేశారు. గందరగోళ పరిస్థితులతో రాజ్యసభను వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్కర్. ప్రస్తుతం టెక్ డేటా ఆధారిత శతాబ్దం నడుస్తోందన్నారు ప్రధాని మోదీ. భారతదేశ ప్రజాస్వామ్యం, జనాభా డేటాకున్న నిజమైన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. డిజిటల్ టెక్నాలజీని ప్రజాస్వామీకరణ చేస్తే అది సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనాలను కలిగిస్తుందన్నారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.